ఇన్కమ్ ట్యాక్స్ 2025 చట్టంపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ బాలకృష్ణ. ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఈ చట్టంలో సుమారు 530 సెక్షన్లు ఉన్నాయన్నారు. ట్యాక్స్ స్లాబ్స్ లో ఎలాంటి మార్పు లేదని, కేవలం ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా సెక్షన్లలో మార్పులు చేశారని చెప్పారు. కొత్త చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఇక కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం ఎవరు ట్యాక్స్ కట్టకుండా తప్పించుకోలేరన్న కమిషనర్ బాలకృష్ణతో చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. భారతదేశంలో ఇప్పటివరకు కూడా 1961 ఇన్కమ్ ట్యాక్స్ అనేది అమల్లో ఉండేది. కాకపోతే ఇన్ని సంవత్సరాల తర్వాత రానున్న పరిణామాలతో వల్ల కొత్త ఇన్కమ్ ట్యాక్స్ అనేది తీసుకొచ్చారు. అది ఇన్కమ్ ట్యాక్స్ 2025 అనేది కొత్తగా తీసుకురావడం జరిగింది. అసలు ఈ యాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి, దాంట్లో కొత్తగా వచ్చినటువంటి మార్పులు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ బాలకృష్ణ ఉన్నారు. సార్తో ఒకసారి మాట్లాడదాం. సార్, ప్రధానంగా 1961 ఇన్కమ్ ట్యాక్స్కి ఈ ఇన్కమ్ ట్యాక్స్ 2025 కూడా ప్రధానమైన తేడా అంటే మీరు ఏం చెప్తారు? 1961 యాక్ట్ తర్వాత కాలాక్రమణంగా చాలా మార్పులు వచ్చాయి ఇన్కమ్ ఎర్నింగ్స్లో కానీ వాటి ట్యాక్సేషన్లో కానీ. సో దీనివల్ల ఏమైందంటే రకరకాలుగా సెక్షన్స్ యాడ్ చేయాల్సి వచ్చింది, ప్రొవిజన్స్ యాడ్ చేయాల్సి వచ్చింది, అండ్ సో మెనీ టెక్నికల్ కాంప్లికేషన్స్ అన్నీ కూడా అందులో ఇన్సర్ట్ చేయాల్సి వచ్చింది. సో ఇన్కమ్ ట్యాక్స్ 2025 ప్రకారం ఏంటంటే మేము ఎక్కడైతే రిడెండెంట్ సెక్షన్స్ ఉంటాయో, అలానే అవసరం లేని ప్రొవిజన్స్ కానీ ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ తీసేసి ఈ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ కూడా డ్రాస్టిక్గా తగ్గించి ఒక సింప్లిఫైడ్ యాక్ట్, అంటే ఒక కామన్ మ్యాన్ చదవగానే ఇది సెక్షన్ అర్థం చేసుకునే విధంగా తీసుకొని వచ్చాము. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఈస్ టు సింప్లిఫై, టు మేక్ ఇట్ ద పర్సన్ హూ ఈజ్ రీడింగ్ టు ఈజీ టు అండర్స్టాండ్. అండ్ ఇది యాక్చువల్గా 1925 యాక్ట్ అనేది కొత్త యాక్ట్ ఏం కాదండి. 1961 యాక్ట్, దానికి అంతకుముందు ఉన్న 1922 యాక్ట్, వీటి నుంచి తీసుకొచ్చి కాలానికి తగ్గట్టు కదా అండ్ ఈజీగా అందరికీ అర్థం విధంగా మేము ఈ మార్పులు తీసుకొని వచ్చాము. పాత చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉండేవి సార్? ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన సెక్షన్లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? పాత చట్టంలో సుమారుగా 800+ సెక్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మేము 500 సెక్షన్ల వరకు కూడా తగ్గించగలిగాము. అలానే వాటికంటే ఎక్కువ ఏంటంటే మేము వీలున్నంత వరకు టేబులర్ ఫార్మ్స్, ఫ్లో చార్ట్స్ ఇవన్నీ కూడా ఇన్సర్ట్ చేయగలిగాము. సో దట్ ఎవరైనా ఒక పేరా మొత్తం చదివి అది అర్థం చేసుకొని లేదా డిఫరెంట్గా అర్థం చేసుకునే కంటే కూడా వాళ్ళు ఒక టేబుల్ చూసి అందులో కాలమ్స్ చూడగానే ఈజీగా వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది మెయిన్ పర్పస్ అనమాట. ఇప్పుడు సామాన్య పబ్లిక్ దీని గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు ఆన్లైన్లో ఎలా తెలుసుకోవాలి? అంటే మేము ఈ చాట్ బాట్ అనేది ఒకటి పెట్టాము, ఇందాక సార్ చెప్పినట్టు కూడా. వీటన్నిటి ఇవి కాకుండా మేము లాట్ ఆఫ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉన్నాము. మా ఏమేంటంటే ఈ నాట్ ఓన్లీ ఈ బిగ్ సిటీస్ లైక్ హైదరాబాద్, విజయవాడ కాకుండా చిన్న చిన్న పట్టణాలకి కూడా మేము ఈరోజు 23 ప్లేసెస్లో మేము అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. సో అలానే ఇంకొన్ని రోజులు కూడా మా ఆఫీసర్స్ని ట్రైన్ చేయటము, అలానే ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్తో కానీ ట్యాక్స్ బార్ అసోసియేషన్స్తో వీళ్ళ హెల్ప్తో వేరియస్ ప్రోగ్రామ్స్ చేసి ఒక కామన్ మ్యాన్కి జరుగుతున్న మార్పులకి గురించి ఒక అవగాహన తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో టెక్నాలజీ కూడా మేము తీసుకొని టెక్నాలజీ హెల్ప్ కూడా తీసుకుంటున్నాము. ఏదైతే స్కాన్ చేసి కానీ చాట్ బాట్లో కానీ వీళ్ళు ఎవరైనా టెక్నాలజీ యూజ్ చేస్తే వాళ్ళ సెల్ఫ్ లెర్నింగ్లో కూడా వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. లేదంటే మా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ట్రైన్ అవుతున్నారు అండ్ ట్యాక్స్ బార్స్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఇది ప్రతి నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ఆల్ ద టౌన్స్ అండ్ ప్లేసెస్కి వెళ్ళడానికి మా ప్రయత్నం చేస్తున్నాం. ఈ కొత్తగా వచ్చిన చట్టంతో పబ్లిక్ కావచ్చు, లేకపోతే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్షిప్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద ఏమైనా పన్ను భారం తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందా? దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? అంటే మీకు మొదటిగా చెప్పినట్టు ఏంటంటే కొత్త యాక్ట్ పర్పస్ అనేది ట్యాక్స్ రేట్స్ మార్చడానికో స్లాబ్స్ మార్చడానికో ఇది కాదండి. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పర్పస్ ఏంటంటే పాత ఇన్కమ్ ట్యాక్స్లోంచి అవసరం లేని ప్రొవిజన్స్, సెక్షన్స్, సబ్ సెక్షన్స్ ఇవన్నీ తీసేసి వీలైనంత వరకు ఒక ఫ్లో చార్ట్స్, టేబుల్స్ వీటితో సింపుల్గా అర్థమయ్యేది. కాబట్టి ఈ కొత్త చట్టం వల్ల ఇమీడియట్గా అయితే ట్యాక్స్ రేట్స్లో కానీ ట్యాక్స్ పేమెంట్స్లో అయితే వచ్చే మార్పులు అయితే ఏమీ ఉండవు. అండ్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా అవసరానికి తగ్గట్టుగా ఫైనాన్స్ యాక్ట్లో ట్యాక్స్ రేట్స్ చేంజ్ చేస్తూ ఉంటారు, ఇంక్రీజ్ చేస్తారు, తగ్గిస్తారు. కానీ కొత్త యాక్ట్ వల్ల అయితే వచ్చే ట్యాక్స్ రేట్స్లో అయితే మార్పు అయితే ఏం లేదండి. ఇది ఓన్లీ సింప్లిఫికేషన్ ప్రాసెస్ సో దట్ ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్ ఇట్ మోర్ ఈజీలీ అండ్ విల్ బికమ్ మోర్ ఈజీలీ కంప్లయబుల్ టు ది ట్యాక్స్ పేమెంట్స్. అది ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఎట్లా ఉంటుంది? ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవటం అంటే మాకు డేటా చాలా వస్తూ ఉందండి. ఇప్పుడు మీరు చూస్తే ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేసినా, క్రెడిట్ బిల్ పే చేసినా, ఫారిన్ ట్రావెల్ పే చేసినా కూడా ఈ డేటా అంతా కూడా మాకు వస్తూ ఉంది. ఈ డేటాని మేము అనలైజ్ చేస్తాము అండ్ ఈవెన్ లేటెస్ట్ టైమ్స్లో అయితే ఏఐ హెల్ప్ కూడా తీసుకుంటున్నాము. దట్ విల్ గివ్ ఆల్ ద ఫ్లాగ్స్ అనమాట. సో మీరు రిటర్న్ ఫైల్ చేసే ముందు మీరు 26 yearsతో వెరిఫై చేసుకోండి. మీకు ఈ ఫైనాన్షియల్లో ఈ ట్రాన్సాక్షన్స్ జరిగాయి, దీనికి అనుగుణంగానే మీరు రిటర్న్స్ ఫైల్ చేయడానికి మనం చెప్తాం.
చెప్తా ఉన్నాము. సో దాదాపుగా అందరూ కూడా ఇప్పుడు మీకు గమనించింది ఏంటంటే వాళ్ళ రిటర్న్స్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కాబట్టి దానికి అనుగుణంగానే రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. దానివల్ల మా ట్యాక్స్ రేట్స్ కూడా మీరు గమనిస్తే చాలా పెరిగాయి ఈ మధ్య. ఇది కాకుండా కూడా వాళ్ళు ఎవరైనా ఇగ్నోర్ చేసిన తర్వాత కూడా డిపార్ట్మెంట్ ఒక వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఒక పొలైట్గా ఒక లెటర్ పంపిస్తూ ఉంది. మీరు ఈ సంవత్సరం ఈ ట్రాన్సాక్షన్ చేశారు కానీ మీరు ఫైల్ చేసిన రిటర్న్లో ఇది రిఫ్లెక్ట్ కావటం లేదు కాబట్టి మీరు ఈ రిటర్న్ ఏదైనా అప్డేట్ చేసుకుంటారా, అప్డేట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాము. సో ఈ విధంగా అప్డేట్ అవకాశం వల్ల కూడా మాకు కొన్ని వేల కోట్లు మళ్ళీ ఫర్దర్గా ట్యాక్సెస్ కూడా వస్తూ ఉన్నాయి. అంటే వీలున్నంత వరకు వాలంటరీ కంప్లైంట్స్ కోసం మేము ప్రమోట్ చేస్తూ ఉన్నాము. వీలున్నంత వరకు రిటర్న్ ఫైల్ చేయడానికి ముందు మీకు ఏమేమి డేటా ఉందో కూడా మేము చూపిస్తున్నాం. ఇది కాకుండా కూడా ఇంకా మొండిగా ఎవరన్నా మేము మా ట్రాన్సాక్షన్స్ కవర్ చేసుకుంటా ఉంటే అప్పుడు మేము మాకున్న రిస్క్ అసెస్మెంట్ అంటారు. రిస్క్ అసెస్మెంట్ ప్రకారం కేసెస్ పికప్ చేసి ఆ పికప్ చేసిన కేసెస్ స్క్రూటినైజ్ చేసి ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా తగు విధంగా కూడా మేము టాక్సేషన్ తీసుకొస్తున్నాము. పబ్లిక్ ఈజీగా అర్థమయ్యేలా ఒక టాబ్లెట్ ఫామ్లో తీసుకొచ్చామని చెప్తున్నారు. కెమెరామ్యాన్ సాయితో చందు, V6 హైదరాబాద్.